కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా వేసినట్టు హైకోర్టు అడ్వకేట్ సుమన్ కుమార్ తెలిపారు. షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ పై కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి 2 నెలల క్రితం అత్యాచారం ఆరోపణలు చేసి మీడియాలో ప్రచారం చేశాడని తెలిపారు. ఈ అంశంపైనే ఇలియాసుద్దీన్ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారన్నారు. మే 21న ఎమ్మెల్యే హాజరు కావాలని నోటీసులు కోర్టు నుంచి జారీ అయ్యాయని తెలిపారు. బిఎంఎస్ 356 సెక్షన్ కింద నోటీసులు క్రిమినల్ డిఫమేషన్ వేశారని తెలిపారు. ఏంటంటే మొన్న ఫిబ్రవరి మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత కామారెడ్డి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ షబ్బీర్ అలీ గారి కొడుకైనటువంటి ఇలియాస్ గారి పైన కొన్ని ఆరోపణలు చేసినారు. అంటే తన పైన రేప్ కేసులు ఉన్నాయని, ఆ రేప్ కేసులు కూడా తీస్తామని ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఒకసారి, తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖు కూడా ఒకసారి అనడం జరిగింది. అంటే గౌరవ శాసనసభ్యులు అనడం వల్ల శాసనసభ్యులు గారికి మాటకు చాలా విలువ ఉన్నది, వారి మాటకు వైడ్ రీచ్ ఉంది, మీడియాలో కూడా చాలా వైడ్ పబ్లిసిటీ అయింది. దానివల్ల అంటే అవాస్తవాలు అసత్యాలు జరపడం వల్ల తనకు పరువుకు కూడా నష్టం కలిగింది అనేది మా క్లయింట్ ఇలియాసుద్దీన్ గారి యొక్క వాదన. మరి రేప్ కేసులు ఉన్నాయన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నాయని అన్నారు కాబట్టి మరి ఎక్కడైనా ఉన్నాయా ఏంది అని అడగడం వల్ల అది పూర్తిగా అవాస్తవాలు అసత్యాలు. అది రేప్ కేసులే కాదు, అసలు ఎటువంటి పిట్టి కేసు లేదు ఇలియాస్ గారి పైన. అటువంటిది నన్ను కేసుల్లో ఉన్నది అని చెప్పి రాజకీయంగా లాగడానికి అని చెప్పి అసత్యాలు అవాస్తవాలు చెప్పినారనే ఉద్దేశంతో చట్టపరమైన చర్యలు తీసుకుందామని తాను నాంపల్లి కోర్టు దగ్గర ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయస్థానం ఉంటుంది, ఏది ఎంపీ ఎమ్మెల్యేల పైన, వాటిపైన క్రిమినల్ డిఫమేషన్ కేసు అక్కడ వేసినారు. సో క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు గౌరవ శాసనసభ్యుల గారి పైన నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై క్రిమినల్ డిఫమేషన్ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గత మున్సిపల్స్ ఎన్నికల సందర్భంలో ఎన్నికలు జరిగాక 17-21 తేదీన జరిగిన ఎమ్మెల్యే మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్పై అసత్య ఆరోపణలు చేశారు. ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ కేసులు ఏవైతే వేయడం జరిగిందో, ఏదైతే పరువు నష్టం దావా కింద కేసులు వేయడం జరిగింది. హైదరాబాద్ ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన స్పెషల్ కోర్టు లాంటి నాంపల్లి కోర్టులో ఇలియాసు ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది, తన ఫిర్యాదును స్వీకరిస్తూ అక్కడ సంబంధించిన కోర్టు వెంకటరమణారెడ్డికి నోటీసులు పంపడం జరిగింది. కారణం ఏంటంటే ఏదైతే ఇలియాస్పై ఏదైతే అసత్య నిరాధారక సంబంధించిన ఇలియాస్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖండించారు. ఈ నేపథ్యంలో ఖండించిన తర్వాత తనపై ఏవైతే కేసులు నిర్ధారించాలని చెప్పి కూడా ఇటు ఇలియాస్ కోర్టును కోరడం జరిగింది. దానికి సంబంధించి ఈ 20వ తేదీన మే 20వ తేదీన కోర్టుకు హాజరు కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలియాస్ కి సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తి సుమన్ ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే నిరాధారణమైన ఫిర్యాదు ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ పై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అత్యాచార ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి ఖండించాడు. ఈ నేపథ్యంలో ఏదైతే 20వ తేదీన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరు కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఇలియాస్ పై చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో దీనిపై ఇటు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే వెంకటరమణారెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతం కాకుండా ఇలియాస్ పై చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా, లేకపోతే ఉంటే కనుక 20వ తేదీన హైకోర్టు నాంపల్లికి సంబంధించిన కోర్టులో హాజరు కావాలని చెప్పి హైకోర్టు న్యాయమూర్తి సుమన్ వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి 20వ తేదీన వెంకటరమణారెడ్డి హాజరు కావాలని చెప్పారు. ఒక్కసారిగా కామారెడ్డి జిల్లాలో ఏదైతే అత్యాచార ఆరోపణలు ఏవైతే బయటపడ్డాయో దీనికి సంబంధించి వెంకటరమణారెడ్డి పదే చాలా సార్లు మాట్లాడడం జరిగింది. దీనిపై తీవ్రంగా ఖండించారు. ఇటు షబ్బీర్ అలీ కావచ్చు, షబ్బీర్ అలీ కుటుంబం కావచ్చు, షబ్బీర్ అలీ తనయుడు ఇలియాస్ కావచ్చు. దీనికి సంబంధించి ఇప్పటివరకే నాంపల్లి కోర్టులో కేసు అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేసినట్టుగా న్యాయమూర్తి ఇప్పటివరకే ఆ వివరాలు వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు 20వ తేదీన
వెంకటరమణారెడ్డి మాత్రం హాజరు కావాల్సి ఉంది. అయితే 20వ తేదీన వెంకటరమణ హాజరవుతాడా లేక ఒక అడ్వకేట్ని పంపిస్తాడా తెలియదు కానీ దీనికి మాత్రం సమాధానం చెప్పాల్సిన అవకాశం అయితే ఉన్నట్టుగా హైకోర్టు న్యాయమూర్తి సుమాని చెప్పాడని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.